గ్రీన్లాండ్‌లో 2 కిలోమీటర్ల థిక్‌నెస్‌తో ఒక ఐస్ షీట్ ఉంది. అమెరికా ఐస్ షీట్‌లో ఒక టన్నెల్ తవ్వి ఒక పెద్ద సిటీని నిర్మించింది. 1959లో కోల్డ్ వార్ టైంలో రష్యా ఒకవేళ సడన్‌గా యుద్ధం చేస్తే బ్యాకప్ ప్లాన్‌గా అమెరికా ఈ ప్రాజెక్ట్ ఐస్ వామ్‌ని స్టార్ట్ చేసింది. ఇది ఏంటంటే రష్యా అమెరికా కంటే గ్రీన్లాండ్‌కే దగ్గరగా ఉంటుంది. సో అమెరికా అక్కడ మిలిటరీని బేస్‌ని ఏర్పాటు చేసి 600 మిసైల్స్‌ని దాచాలి అనుకుంది. బయట వాళ్ళకి ఇది స్నో అండ్ ఐస్ టెస్ట్ చేయడానికి ఒక సైంటిఫిక్ రీసెర్చ్ స్టేషన్ అని పోర్ట్రే చేసింది. వాళ్ళు మంచు ప్రాంతంలో అండర్ గ్రౌండ్లోకి పెద్ద టన్నెల్స్ తవ్వి మిలిటరీ బేస్ని కన్స్ట్రక్ట్ చేశారు. దానితో పాటుగా డైనింగ్ హాల్స్, స్లీపింగ్ క్వార్టర్స్, ల్యాబ్స్, ఆఫీసెస్, హాస్పిటల్స్, బార్బర్ షాప్స్ అండ్ ఈవెన్ ఒక చర్చ్ కూడా. వాటన్నిటికీ పవర్ సప్లైగా ఒక న్యూక్లియర్ రియాక్టర్ భారీ సైజులో ఉండే ఐస్ షీట్ ఆర్కిటిక్కి దగ్గరగా ఉంటుంది. కాబట్టి కదలకుండా స్టేబుల్గా ఉంటుందని నమ్మారు. కానీ ఆ ఐస్ షీట్ నెమ్మదిగా కదలడం అండ్ గ్లోబల్ వార్మింగ్ వల్ల ఆ ఐస్ షీట్ మెల్ట్ అవుతుంది. నెమ్మదిగా ఆ టన్నెల్స్ మంచుతో కూడుకోవడం స్టార్ట్ అయింది. వాళ్ళు వేరే ఆప్షన్ లేక వాళ్ళు మిలియన్స్ ఆఫ్ డాలర్స్ ఖర్చు పెట్టి నిర్మించిన ఆ బేస్ని వదిలేసి రావాల్సి వచ్చింది.